పాస్బుక్ మీద జగన్ గారి ఫోటో ఉంటే ల్యాండ్ ఆయనదైపోతుందా? ఎట్లాగా? మరి చంద్రన్న బీమా మీద చంద్రబాబు గారి ఫోటో ఉంటే ఆ బీమా డబ్బులు బాబు గారి అకౌంట్లో పడుతున్నాయా? ఏమన్నా అర్థం ఉందా? సరే, ఇది చూడండి. నిన్న దావోస్లో గీతా గోపీనాథ్ గారు ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి, అంటే జగన్ గారు ఇచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఆమె ఏమన్నారు? So you have said earlier that the two things that could hold us back, one is land acquisition is a little bit messy, deregulation, and you have said we've not really used our demographic dividend to its fullest. So what are the things that you think we can do to fix some of those? Yeah, I think a little bit messy is probably an understatement. It is a tremendous challenge in India to acquire land, to have clean land titles. And that is a constraint on growth. It is constraint on manufacturing. It's, again, there are states in India that are experimenting with techniques that other states can also adopt. I think Andhra Pradesh is doing a good job in finding very creative ways of helping with selling of land, shifting land from being agriculture to commercial land. Land titling, again, pushing on that is important. అంటే మన దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ ఏ సెక్టర్లో అయినా రావాలంటే దాని ద్వారా గ్రోత్, పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం పెరగాలి అంటే ఫస్ట్ మన దేశంలో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ల్యాండ్, భూములు. కాబట్టి ఈ ల్యాండ్ రీఫార్మ్స్ ద్వారా ప్రాజెక్టులని త్వరగా పూర్తవుతాయి, స్పీడ్ ఆఫ్ బిజినెస్ అనేది మన దేశంలో పెరుగుతుంది, దాని ద్వారా పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పి ఆమె చెప్పారు. సరే, ఈమె ఎవరో తెలుసా? గీతా గోపీనాథ్ గారు ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, వరల్డ్ ఎకానమిస్ట్, ప్రపంచ ఆర్థికవేత్త. ఇంతకుముందు హార్వర్డ్ యూనివర్సిటీలో 10 సంవత్సరాలు ప్రొఫెసర్గా ఉన్నారు. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. సెప్టెంబర్ 2023 జగన్ గారి ప్రభుత్వంలో గవర్నమెంట్ పాఠశాలల్లో మంచి మార్కులు తెచ్చుకొని బాగా చదివిన టాప్ 10 మంది విద్యార్థుల్ని సత్కరించి వాళ్ళని యుఎస్లో అమెరికాలో యునైటెడ్ నేషన్స్కి, వరల్డ్ బ్యాంక్కి పంపించినారు. అక్కడికి ఆ పిల్లలు, ఆ విద్యార్థులు వెళ్ళినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకొని ఆతిథ్యం ఇచ్చారు మన గీతా గోపీనాథ్ గారు. అది మన జగన్ గారి ప్రభుత్వం. ఇదేం స్వామి, 24 గంటలు కులాలు, మతాలు,